సో ఎవరైనా ఈ క్లాస్ ఇప్పుడు ఆన్లైన్ లైవ్ లో యూట్యూబ్ లో వింటున్నారు అనుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటికి 1 డే అయిపోయింది. 1 డేలో మేము 2 మ్యాథ్స్ క్వశ్చన్లు, ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ, అంటే 1 డే ఈక్వల్ టు 4 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 37 days into 4, లిటరలీ వీ విల్ కవర్ 160 క్వశ్చన్స్ ఇన్ 37 days. ఆల్రెడీ ఇవాళ మ్యాట్రిసిస్ అయిపోయింది. డే 1 చాలా మంది మిస్ అయ్యారు. డే 1 క్లాస్ ఎలా ఉందో మీరు చూశారు కదా, బట్ మార్నింగ్ క్లాస్లో ఇంకా కాన్సెప్ట్ మిస్ అయ్యారు. ఇక్కడ డైరెక్ట్ గా కొన్ని క్వశ్చన్లు చేస్తున్నాము. ఇంత డెప్త్ ఉన్న కాన్సెప్ట్ మీకు కంప్లీట్ గా కావాలంటే మాత్రం డోంట్ మిస్ అండ్ డోంట్ వేస్ట్ ద డేస్ డియర్ బై లుకింగ్ హియర్ అండ్ దేర్. ఇక్కడైతే కంప్లీట్ స్కెడ్యూల్స్ అన్ని నీట్ గా ఫాలో అవుతాము. దీని A to Z ఎవరైతే జాగ్రత్తగా ఫాలో అవుతారో వాళ్ళు డెఫినెట్లీ విల్ బి ఇన్ ద టాప్ 5 అండ్ టాప్ 2-3,000 ఈజీలీ. దట్స్ ఇట్. మీరు ఒకవేళ గనక ఈ కోర్సు కంప్లీట్ గా యూజ్ చేసుకోవాలి, బై చేయాలంటే కింద లింక్ ఉంటుంది. క్లిక్ దట్ లింక్, యూ క్యాన్ డైరెక్ట్లీ గెట్ ద యాప్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ పేమెంట్లు అవన్నీ ఉంటాయి, ప్రాసెస్ చేసుకోండి. ఫర్దర్ గా మీకు ఏదన్నా డౌట్స్ కనుక ఉంటే మాత్రం నేను స్క్రీన్ మీద రాస్తున్న ఈ నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ లో హాయ్ ఎస్టీబీ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. యూ విల్ గెట్ complete details and the number is 9866915814 or else 7702657107. That's it dear. And my dear online and offline students, my friends gaani evaraina unte matram offline lo we have very few seats. ఎవరైనా ఉంటే తొందరగా రమ్మనండి. ఆఫ్లైన్ గేట్లు క్లోజ్ అయిపోతే ఇంకా ఓన్లీ ఆన్లైన్ ఉంటాయి. Today we have to finish all the concepts except 3 things in the matrices and determinants called as inverse, adjoint and solving of linear equations. ఈ 3 కాకుండా మిగతా అంతా ఇప్పుడు మనం క్లోజ్ చేయాలి. ఒక్కసారి తీసి చూడండి, మిగతా కాన్సెప్ట్స్ అన్ని నీట్ గా క్లియర్ గా చెప్తాను. మార్నింగ్ చాలా చెప్పే వరకు ఏంటంటే డెప్త్ వెళ్ళలేకపోయాము, ఇప్పుడు ఫుల్ డెప్త్ వెళ్ళాం. అర్థమైందా? ఇంక 2-3 రోజులు పోతే ఇంక రోజు సిబిఐటీలో ర్యాంక్ ఎంత వస్తుంది చెప్పనుగా, రోజు అదే చెప్పుకుంటాం. అది చెప్తే మ్యాథ్స్ ఎవరు చెప్తారు? క్లియర్. సో లెట్ us go with this. ఆ క్వశ్చన్ మధ్యలో వస్తే చెప్తా. అసలు ట్రై చేశారు ఆ క్వశ్చన్? ఏ క్వశ్చన్ రా? బండగుంది ఇది. అసలు ట్రై చేయలేదా? ఫస్ట్ క్వశ్చన్ అదేరా. ఆన్సర్ 5. ఎలా వచ్చింది చెప్తలే, ముందు ఆ 5 గుర్తుండాలిగా. నేను ఎగ్జామ్ ఇచ్చేసా, ఇది మళ్ళీ చేస్తావా? పిచ్చోడు అంటారు నిన్ను. ఒకసారి చూసావంటే ఆ క్వశ్చన్ మైండ్లో వెళ్ళిపోవాలి, అప్పుడు నువ్వు టాపర్ అవుతావు. ఇంకా నువ్వు ఒకసారి చేసావంటే ఆడు తిప్పి 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 అడిగినా టిక్ పెట్టాలి, చెయ్యకూడదు. అవి క్వాలిటీస్ ఆఫ్ ఎ టాపర్. నాకు గుర్తుంది 5 అని, ఎందుకు నేను చేశాను. పొద్దున్న నేను చేశాను దీన్ని, ఇలా చేయలే, వెరీ స్టైల్గా చేశాను. చెప్తా ఉండండి. చెప్పనా మరి? పనిలో పని అయిపోద్ది. చెప్తా ఉండి ఎందుకు నాన్చటం. ఇది కదా ఇచ్చింది. ఏ నెక్స్ట్ అనుకో, ఇక్కడ ప్లేస్ సరిపోదు కానీ ఆగండ్రా, ప్లేస్ కావాలిగా. 4-3 స్టెప్లు వేయాలి. ఆడుంది ఇది. ఇవన్నీ అయిపోయినాయిగా. పొద్దున్న ఇవన్నీ చూసారు? అసలు అర్థమైంది ఈ లాజిక్లు? మస్తు ఉన్నాయి ఇవి. పొద్దున్న చూడమని చెప్పా. ఏడున్నాయి? యాప్లో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఉందిరా. డెట్ ఎంత? డెట్ కాదు, ట్రేస్ ఎంత? ట్రేస్ 0 అయితే ఏమవుద్ది? ఇదిగో మన మెథడ్. అర్థమైందా? చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. అంటే ఎక్కువ నేను చెప్తే టైం సరిపోదు కాబట్టి నేను అక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూసుకోండి. సో ఇది మనం ఇప్పుడు చేయాలి. క్లియర్ అమ్మా? నేను దీన్ని ఒక 2-3 స్టెప్స్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. బోర్డు క్లియర్గా. అరే ఆన్లైన్ మార్నింగ్ బోర్డు బాగుందా, ఈ బోర్డు బాగుందరా? లాస్య, శ్రీలత, శ్రీనిక, అందరు అమ్మాయిలు. యశస్వి అమ్మాయిలేనా? అందుకే అనుకుంటా సిబిఐటీలు అందరు అమ్మాయిలకి జాబులు వస్తున్నాయి. ఇందాక ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిలకి ఫేవర్ చేస్తున్నారు సార్ అంట. ఏంది జాబుల దగ్గర? పని ఎవడ బాగా చేస్తే అడుగు పని ఇస్తాడు. ఆడైతే మగైతే పని చేయాలి. ఆమె రైట్ ఆర్ నాట్? అమ్మాయిలు ఎందుకు బాగా చేస్తారు చెప్పండి? వాళ్ళ అమ్మా నాన్న కష్టం కరెక్ట్గా చూసుంటారు, ముందే రియలైజ్ అవుతారు. అబ్బాయిలు ఎప్పుడు రియలైజ్ అవుతారు తెలుసా? వాళ్ళ అమ్మా నాన్న కర్ర పట్టుకొని
ఇంకా ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వచ్చినప్పుడు డాడీ ఉండాలిగా. అబ్బాయిలు కనుక చిన్నప్పుడే కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కుటుంబాలు మారిపోతాయి. ఎగ్జాంపుల్, నేను 21 years ఫ్రెండ్స్ అంతా గాలి తిరుగులు తిరిగే టైంలో ఐ కేమ్ టు హైదరాబాద్ అట్ 22 ఐ థింక్. 250 రూపీస్తో వచ్చా. మై ఫస్ట్ బెడ్ ఈజ్ బిట్వీన్ 2 autos in Nampalli railway station. Why? Because I don't have much money to stay in the hotel. I have only 250. Today I have nearly 10 CR assets. అసెట్స్ అంటే తెలుసా? మనం నిద్రపోతున్న మన కోసం డబ్బులు పనిచేయటాన్ని అసెట్స్ అంటారు. ఐ హ్యావ్ మల్టిపుల్ బిజినెసెస్, జిమ్స్, ఆడవాళ్ళకి బాగా జుట్టు పెరుగుతుంటది కదా, సెలూన్స్. ఒక్కొక్క అమ్మాయి 15,000 ఖర్చు పెట్టుద్ది జుట్టు కట్టింగ్లకి, ఫేషియల్స్కి. am I right? I have multiple boutiques. It's called business. నేను చేయట్లే, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. బట్ I know how to teach maths. One skill, multiple. చెప్తున్నా అమ్మాయిలో. సో ఇప్పుడు నేనేంటో తోపు తోటకూర కాదు, విషయం ఏం చెప్తున్నా అంటే, ఒక అబ్బాయి ఎంగేజ్లో ఏం తీసుకోవాలి? రెస్పాన్సిబిలిటీ. పొద్దున్న క్లాసులో చెప్పే కదా, ఇల్లు కుప్పగూలిపోయి అమ్మా నాన్న మేమందరం ఏడ్చుకుంటూ మా తమ్ముడిని చెల్లిని ఎత్తుకొని వెళ్తాం. ఇంక అంతకన్నా దారుణం ఏముంటుంది లైఫ్లో? యుద్ధానికే వెళ్ళాల్సిన అవసరంలే, అదే పెద్ద యుద్ధం. మీ పేరెంట్స్ అలా కష్టపడట్లే? పాపం కొంతమంది చూడాలి, నన్ను రిక్వెస్ట్ చేస్తారు 1000 రూపాయల ఫీజు కోసం. వాళ్ళని చూస్తుంటే ఈ పిల్లలు ఎందుకు సరిగ్గా చదవరా అనిపిస్తుంది. ఒరే ఆన్లైన్ ఆనిమత్యాలు, మీ గురించే మాట్లాడుతున్నా. ఇది ఇచ్చిందా? అమ్మాయిలు మీరు ఎవ్వరు క్లాస్ వినట్లేదు అనుకుంటా. నాకు కొత్త పెన్ను తీసుకురామని చెప్పా. ప్రవళిక, ఇది అరే ఈడ పవర్ 5 ఉంది కదా, దీని మొత్తాన్ని ముందు పవర్ 5 వచ్చేటట్టు చెయ్యి. x పవర్ 5 ఎంతరా? తీసుకెళ్ళి ఇక్కడ రాసేసాయి. ఇక్కడ రాస్తున్నా, ఎంత అవుతుంది? అరే x² మల్టిప్లై పవర్ 5 అవుతుంది కదరా, అటు తీసుకెళ్ళా. చెప్పు రాయండి. x పవర్ 4 మైనస్ 7x³ మైనస్ x² యాడ్ చేసా. ఈడ బదులు పెడుతున్నా. ఇది కూడా ఎక్సే పోయింది. మళ్ళీ ఏళ్ళలో రాయకు, ఎక్స్లో చెప్పెంతది? మైనస్ x పవర్ 4 పోయింది, 5x³ ప్లస్ ఏదో ఉంది 2x ప్లస్ 2i అంటే 2 లాస్ట్లో పెట్టుకున్నా ఐలు ఏలు. ఇప్పుడు లాస్ట్ ఒక్క స్టెప్, ఇక్కడ ఎంత ఉందిరా కన్నా? కానీ x³ కదా, మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసి మైనస్ x తో మల్టిప్లై చేయి. త్వరగా చెప్పండి ఏందో. మైనస్ x పవర్ 4 ఈజ్ అటు తీసుకుపోమా, లేకపోతే నీకు డౌట్ ఉంటే త్వరగా చెప్పండి. మైనస్ x పవర్ 4 ఎంత అవుతుంది? మొత్తాన్ని మైనస్తో, లేదా ఆ x³ అటు తీసుకెళ్ళు, x³ అటు తీసుకెళ్ళి మైనస్ x తో మల్టిప్లై చేయి. x³ అటు తీసుకెళ్తే ఆల్రెడీ మైనస్ ఉంది, ఇంకోళ్ళని x తో మల్టిప్లై చేస్తే అయిపోద్ది. When I multiply with x, what I will get? Minus 5x³ 7x² plus x. కనపడుతుందా? ఏమైంది? ఏముందిరా? 3x plus 2, 3a plus 2 plus 3, 5. How many steps? మీకు అర్థం కావట్లేదు అనిపిస్తుంది మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే. నిజంగా అర్థమైందా? దానికి ఇంత సినిమా అవసరమా మామ? ప్రాబ్లం విత్ దోస్ పీపుల్ ఈస్ దే విల్ ఆస్క్ ద ఆన్సర్ ChatGPT. ఈ క్వశ్చన్కి ఆన్సర్లు అన్నీ ఉండొస్తున్నాయి అనుకున్నా. మీ పీవర్క్యూలకి మనుషులు రాసేదా? మనిషికి దేవుడు బుర్ర ఇచ్చిన బుర్ర ఆడితే 2-3 స్టెప్స్ వస్తుంది. ChatGPT ఆడితే ఇలా ఎత్తుంది. ఐ హోప్ యు గాట్ ఇట్. మన పట్టి కొట్టే సార్లు ఉన్నారే, ఆడిదే దింపేస్తాడు. ఆడికి మధ్యలో ఏదో స్టెప్ మర్చిపోయిందంటే మీకు ఉంటుందిరా మామ క్లాసు. ఎప్పుడు చూడలే, కొంతమంది లెక్చరర్ వాళ్ళు ఉంటారు, రాత్తని 7 మొదలు రాసిన బోర్డు. ఇంకా చైతన్య అయితే డస్ట్ బోర్డులు ఉంటాయి, రుద్దుతుంటే డస్ట్ వాడి మా కనబడుతుంది, ముందున్న మా కనబడుతుంది. ఇంకా మేకప్లే అవసరం లేదు, తెల్లగా అయిపోతారు.
ఆ అనుభవాలు లేవా మీకు? ఎంత ఫ్రిడ్జిలేమో, ఐఫై కాలేజీలేమో మీరు. సిఫర్ చెన్నై ఎన్న అయిపోయినాయి. అయిపోయినాయి అని చెప్పండి అమ్మ. సీలు బీలు ఎందుకురా, నా టైం వేసేస్తారు. భలే ఉన్నారు మీరు. అయిపోయినాయి కదరా, ఇవి కూడా అయిపోయినాయి. మరి ఆడున్నావు, అన్నీ అయిపోయినట్టున్నాయిగా. ఏడా హే, ఇచ్చేస్తే నీకు గ్యారెంటీగా 1 lakh, చెయ్యకుండా చూసి పెడితే 1000. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయటం అంటే చేయటమే. ఇట్స్ కాల్డ్ సిమెట్రీ. ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి ఏబిసి. సిమెట్రీ, సైక్లిక్. సిమెట్రిక్ ఉన్న ప్రతిదాని ఆన్సర్ ఎప్పుడు జీరోనే. కిందబ్బా, నేను ఇవాళ ఎగ్జాంపుల్ ఇది ఇవ్వలే, దీనికి కొంచెం ట్విస్టెడ్గా ఉన్న సిమెట్రిక్ ఇచ్చా, ఆన్సర్ ఎంత? జీరోనే. మీ మొగాళ్ళు అవుతున్నారు. మీకు అది అసలు ఆ క్వశ్చన్ ఐడెంటిఫై చేయడమే రాదు, నాకు తెలియదు అయింది. రేపు మార్నింగ్ చూద్దాంగా మీ మార్కులు ఆ క్వశ్చన్ చేశారో లేదో. బోర్డు మీద డిస్ప్లే చేస్తే నువ్వేం క్వశ్చన్ చేసినా అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడే చూపిస్తాను నేను రేపు. అయిపోయినాయి అవలే. ఓ బండ క్వశ్చన్ ఇది. లెట్ us discuss the properties of determinants. Put the heading. The properties of. Can you speak in Telugu? Sorry, can you speak in English? I didn't know Telugu. Oh, I am sorry dear. I'll speak in English only, amma. ఏం లేదు, మా అందరు ఊరు లాంగ్వేజ్లో ఉన్నారు కదా, నేను ఊరు లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా. ఓకే, నౌ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ. లెట్ us look at a concept called determinants and their properties. Property 1. If any row or column has all zeros, the det is 0. రాయకండి, డోంట్ రైట్. 2 rows are identical or 2 columns are identical, that is 0. Got it? Property 3. If rows are there, na, row 1, row 2, row 3, interchanged one time, you will get minus. 2 times, you get plus. Clear adi? Next point is very important. All rows and columns are interchanged, then we call it as a transpose. So det of A is equal to det of A transpose. Clear? Det of A inverse is equal to 1 by det A. Det of A power minus K is equal to det A whole power minus K. ఎక్కుతుందా? క్లియరేనా? నెక్స్ట్ చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీస్కి వెళ్తున్నా, జాగ్రత్తగా విను. ఐ హ్యావ్ ఏ ఈజ్ n by n మ్యాట్రిక్స్. det of KA is K power n into det A. ఒకసారి ఫోన్ ఎవరు దగ్గర క్లాస్ ఎవరు వింటున్నారు? ఫోన్ ఆడబెట్టేసి మీ ఆల్రెడీ ఆడవాళ్ళందరూ కలిసి సీరియల్ వేసుకుంటాం. ఇప్పుడు 10 సార్లు అడిగా, ఏమడిగా అమ్మాయిలు? కొత్త పెను పట్టరమ్మని చెప్పా. ఆ పెద్దకి ఎక్కడుందో చూడు. ఆడవాళ్ళకి టైం దొరికితే ఈ మధ్య ముచ్చట్లు ఎక్కువైపోయినాయి, సీరియల్స్, రీల్స్. ఆ అడ్రస్ బాగుంది ఏంటనే, రేట్ ఎంత, ఈ ఆడ దొరుకుతుంది, ఇదే ముచ్చట. కానీ మీరు అలా ఉండకండి, యు ఆర్ ఏ మోడర్న్ గర్ల్స్ కదా, మరి ప్రూవ్ చేయండి. ఇందాక నేను కాసేపు చూస్తే ఏందో ముచ్చట్లు, ఏం చెప్పుకుంటారా? సీట్ రానప్పుడు నువ్వు ఎంత సినిమా చేసినా ఏం ఉపయోగం? కొట్టాల్సిన సీటా లేకపోతే ముచ్చట్లా? తగ్గొట్టేస్తుంటారు ముచ్చట్లు. ఎక్కిందా ఇది? det of KA అంటే మీనింగ్ ఏందో తెలుసా? ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ K. అప్పుడు డెట్లో బయటకే వస్తుంది, K power n బయటకు వస్తుంది. 2 మ్యాట్రిసెస్ ఉన్నాయి, ఏబీలు.
ఈ పెన్నమ్మ జాగ్రత్తగా పెట్టు. అర్థమైందా? హ్యావ్ యు గాట్ దిస్? ఇప్పుడు జాగ్రత్తగా విను, అతి ముఖ్యమైన పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్జాయింట్ దగ్గర చెప్తాలే, వద్దులే, అడ్జాయింట్ అవన్నీ కలిపితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఈ బేసిక్ ప్రాపర్టీస్ అర్థమైందా? ఇప్పుడు దీని మీదనే క్వశ్చన్ ఉంది, ఇది చేయాలి మనం. ఆ బండ క్వశ్చన్ ఉంది ఇందాక, ఆగండి, ఇది చెప్పలే, యూనివర్సిటీ చెప్పే కానీ దీన్ని చెప్పలే. అరే డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ డెట్ ఏ హోల్ స్క్వేర్. ఇవి డిటర్మైన్ కంప్లీట్ ప్రాపర్టీస్. Shall we do questions on it? Question number this one. కంగారు పడకుండా చూడగానే బండగా ఉందని అస్సలే భయపడదు. బండగా క్వశ్చన్ ఉందంటే ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ద క్వశ్చన్ ఈస్ టూ బిగ్, ఆన్సర్ విల్ బి వెరీ స్మాల్. బట్ ఆ లాజిక్ మనకు ఐడెంటిఫై చేయగలిగితేనే అది స్మాల్ అవుతుంది త్వరగా. Shall I? What is set up by orders? You have to remember what is the order of A and order of B. అట్లా ఇవ్వలేదా? ఇది 2 3 అంట. Both are 2 by 2. Now, ఈ brackets is very very important. It has a meaning. Take care. Det of 5, det of A, B det. అర్థమవుతుందా? అరే బాడ్ మాస్ రూల్ అని విన్నారా? అంటే లోపల నుండి బయటకు బిక్కొని రావటం. రైట్? ఫస్ట్ ఎవరున్నారా? డెట్ ఏ. ఎంత రాది? 2. అంతే 10. క్యాన్ బి డెట్. ఎంత ఫార్ములా? కేఏ కే పవర్ ఎన్ ఇంటూ. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 10 స్క్వేర్ డెట్ బి. అర్థమైందా ప్రాపర్టీ? ఇప్పుడే చెప్పానుగా. ఇప్పుడు ఎక్కడ వరకు పోయిందిరా? ఈ మొత్తం వాల్యూ ఎంత వచ్చింది? 10 స్క్వేర్ డెట్ బి. అంతేనా? Now what? Det of 10 square B into A square. చెప్పండి. ఇది పోయింది 2, 10, ఇది కూడా పోయింది. ఇప్పుడు ఇంకేది ఉంది? ఇప్పుడు 10 B అంటే ఈ డేట్ కూడా పోయిందిగా. కన్ఫ్యూజ్ అవ్వకండి. 100 det b ఇంటూ ఏ స్క్వేర్ ఉంది. దట్ ఇస్ ద లాస్ట్. అరే డెట్ ఈజ్ ఎ నెంబర్, ఇదంతా ఒక నెంబరేగా. నౌ దిస్ గాయ్ విల్ బికమ్ ఇంటూ. What does that mean? 100 square det b square det a square. Can you spell what is that mean? 10 square, 10 power 4, 2 power 4, 5 power 4, 2 power 4, sorry 3 power, b anta 2 na, 3 power 2, 2 power 2. This is total. What is that meaning? 2 power 6, 3 power 2, 5 power 4, A plus B plus C, 8, 12. That's it. ఇలాంటి క్వశ్చన్లు చేసేటప్పుడు నీ దగ్గర ఉండాల్సింది ఫోకస్. డూయింగ్ ద క్వశ్చన్ యాక్యురేట్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్ ఇట్ ఏ స్పీడ్. రెండు కలిపి చేస్తే నువ్వు తోపు. ఎక్కినట్టేనా? ఏమి వాడామో చెప్తారా? ఇది ఒక్క ప్రాపర్టీ రిపీటెడ్ గా వాడాం. we used this property repeatedly. We just used that.
డెట్ ఆఫ్ ఇది కావాలి. Take this guy out. So A24 debt ఇలా కనపడి స్క్వేర్ మ్యాట్రిక్స్ కనపడితే ఏం చేయమన్నా 2/2 కనపడితే అప్లై ఎర్లీ మార్నింగ్ కాన్సెప్ట్. వాట్ ఈస్ దట్? ఏ స్క్వేర్ మైనస్ 3a ప్లస్ డెట్ ఎంత -4 ప్లస్ 3 అంటే -1 అంటే దీని వాల్యూ ఎంత యాక్చువల్లీ I. ఏ స్క్వేర్ అంటే ఏం పెట్టాలి? I ప్లస్ 3a మైనస్ 2a మైనస్ I. పోయింది డెట్ ఏ. ఈడెవడు? డెట్ ఏ పవర్ 2014. ఫైనల్ ఆన్సర్ డెట్ ఏ హోల్ పవర్ 2015. డెట్ ఏ ఎంత ఇచ్చిండో ఎంతరా? -4 ప్లస్ -1 హోల్ పవర్ ఆడి. ఈడెవడో కానీ పిచ్చోడ్లాగా ఉన్నాడు. ఆన్సర్ ఎంత? -1. ఏంటమ్మా సీరియస్గా ఉన్నారు? అసలు చెప్పింది ఏమైనా అర్థమైందా? క్యాలిక్యులేషన్ ఏమైనా పోగొట్టామా? ఏం పోగొట్టలేగా? రామారావుగా మళ్ళా చేస్తారండి. మీకు అర్థం కాకపోతే నేను ఎంత చెప్పిన వేస్ట్ కదా. ఇదన్నా అర్థమైందా? ఏం చేశారా ఇది? ఏ స్క్వేర్ మైనస్ ట్రేస్ ఏ. మైనస్ ట్రేస్ ఏనా ప్లస్ ట్రేస్ ఏనా? అప్పుడు మరి ప్లస్ అయ్యింది అనుకుంటా కదా. ట్రేస్ ఎంతరా? -3. మన ఫార్ములా ఏంటి? మైనస్ ప్లస్ మార్నింగ్ -3 మరి ప్లస్ అయిందిగా. మరి నోరు ఎలబెట్టి చూస్తుంటారు, ఇంతమంది ఉన్నారు. సార్ మిస్టేక్ ఏం చేశాడో కూడా కనిపెట్టలేకపోతున్నారు. పొద్దున్నే లేచి వచ్చారు కదా, బాగా నిద్రదేవం ఊగుతున్నట్టుంది. నేను మీకన్నా ముందే వచ్చాను తెలుసా, 5:30కి వచ్చాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళారు, 10:30 అవుద్ది. మళ్ళీ రేపు మార్నింగ్ 5:30. మధ్యలో అసలు గ్యాప్ ఇచ్చారా? ఒక్కడ కూడా గ్యాప్ ఇవ్వలే. గాట్ ఇట్? వెన్ యూ హ్యావ్ దట్ కసి ఉండాలి. ఉన్నారా? ఇప్పుడు జాగ్రత్త వినండి. కామన్ ఎవడున్నాడు అని బీకేసి ఎవడు పోతున్నాడు బయటికి? హూ ఇస్ మూవింగ్ అవుట్? దెన్ వాట్ లెఫ్ట్? నౌ యూజ్ దిస్. అది దట్స్ ద మిస్టేక్ వీ డిడ్. దట్స్ ద రీజన్ వీ గాట్ రాంగ్ ఆన్సర్. ఏ పవర్ 14 into -5a debt. What is -5a debt means? KA. Give it. 5 square into debt a whole power 2015. We did avado -1 whole power. 25 and -1 is -25. Where it is? Option D. క్యాలిక్యులేషన్ మిస్టేక్ అర్థమైంది. ఇందాక ఏం చేసామో ఆ రెక్టిఫై చేసుకోవడం రావాలి మనకి. టేక్ డౌన్. So dear online students and those who are there, now you will have exam. ఎగ్జామ్ ఎక్కడ రాయాలో చెప్తారు, జాగ్రత్తగా వినండి. రమ్య ఒకసారి ఇట్లా రామ్మా. రమ్య ఎక్కడున్నావు? ఒకసారి ఇట్రా. వెళ్ళనా? మీరు కానుండి వాళ్ళు వస్తారులే. రమ్య షలై
కొంచెం స్పీడ్ చేయాలి, టైం పరిగెడుతుంది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలా. ఇప్పుడు యాప్లో స్టార్టమ్ 2026లో డైలీ టెస్ట్లని ఒక ఫోల్డర్ పెట్టి డే 1 అదే ఈ పేపర్ అక్కడికి అప్లోడ్ చేయి. వీళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలో చూపించాలి, ఎక్కడ రాయాలో బోర్డు మీద త్వరకానిచ్చేసి. షులై సో మనకి ఇంకా 1-2 days పడుతుంది టు గెట్ వాట్ సిస్టమ్ ఎగ్జాక్ట్గా మీకు అలవాటు అవటానికి. ఇంకా తర్వాత ఇంకా ఏం లేదు, ఫ్లో వెళ్ళిపోతుంటుంది. అండ్ కింద కూడా గేట్లు వేసేస్తారు. ఇంకెవ్వడు పేరెంట్ ఎవ్వడు పైకి రాడు. అసలు ఎవరితో మాట్లాడాల్సిన అవసరమే లేదు మనకి. ఎందుకు, మన పని మనం చేసుకుంటే ఇంకొకరి పని మనకెందుకు. మన పని చాలా పెద్దవి ఉన్నాయి. ఇన్ని క్వశ్చన్లోనే తెలుసా మీరు చేస్తున్న. మీకు వీడు దరిద్రుడు పాడు చేసింది బుక్కోడు పిల్లల జీవితాలు నాశనం చేయడం తప్ప ఏం లేదు. ఈ బుక్లో ఏం జరిగిందో తెలుసా, సగం కన్నా క్వశ్చన్లు మింగి పడేశాడు. సార్ మరి ఇంకా దుబ్బు బుక్లు ఏమైనా ఉన్నాయంటే 2024 ఏపీ అని తెలంగాణ ఉంది, కానీ అది మీరు మొత్తం చేయలేరు. అది మొత్తం మీరు చేయలేరు. అందుకని ఈ బుక్ ఇచ్చా. ఇప్పుడు నేను బోర్డు మీద చెప్తున్నాయి మిక్స్డ్ ఉన్నాయి. దిస్ కంటైన్స్ ఆల్ బిట్సాట్ జేఈ మెయిన్స్ అండ్ యువర్ 2025 క్వశ్చన్స్. క్లియర్? సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్పీడ్గా ఉండండి. రైట్, షల్ ఐ మూవ్? Look at here, Babu. I can take in this X out. So how much will get X out? And then in this X out, X minus 1, X minus 1 out. X plus 1 out. Are you there anything Inka? That's it. Now can you give me the remaining things? 1 X 1 Baba unara 2 X minus 1 X X పోయిందిగా 4 బాబు 1 then 3 క్లియర్. ఇప్పుడు చూడు బాబు, if I expand that guy, if I expand this guy, I'll get 0. ఎక్స్పాండ్ చేద్దామా? మీ అందరు వెరైటీగా చూస్తున్నా నాకు భయం వేస్తుంది. మీకు డెట్లు కూడా ఎక్స్పాండ్ చేయడం రాదేమో అని డౌట్ పడుతుంది. ఎక్స్పాండ్ చేద్దామా? ఎలా చేయాలి? డెట్ ఎక్స్పాండ్ చేయడం వచ్చి అసలు ఇంతకీ చెప్పండి. 1 into X minus 1 X minus 2 అంటే 1ఏగా, మైనస్ X into లాస్ట్ 1 2x minus 3x అంటే మైనస్ X minus 4 plus 3 అంటే minus 1. కరెక్టా? ఏమైనా కట్ అవుతున్నాయా? ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఈ మైనస్ 1 ప్లస్ 1 0. టోటల్ డెట్ ఈస్ 0. F of x is 0 for all x belongs to real number. Then f of 500 is 0. F of 2026 is 0. Ekkinda ba. Very beautiful, powerful, conceptual, connected question. Please do take care here. Move to the next question is. గుర్తుపెట్టుకో. డేట్ ఆఫ్ ఏబిసి బిసిఏ సిఏబి is minus ఏక్యూ ప్లస్ బిక్యూ ప్లస్ సిక్యూ minus 3abc. Spell again. డేట్ ఆఫ్ చెప్పు.
సో వాట్ ఏసీబీ ఏ క్యా హే మామా గోడకు గుద్దితే నిద్ర దెబ్బకు పోద్ది పిచ్చులాకుండా వేరా కళలు ఎక్కువ కనుక్కో పగటి కళలు అవుతాయి. ఉన్న ఒక్క కళ నిజం చేసుకో చాలు. ఎందుకు గూగుల్ ఆడుతున్నావు? వెళ్ళు వర్ష చేసుకుని రాబో. నారాయణ కాలేజీ నువ్వు నారాయణలో నిద్రపోయిన ఎవడేమండు నేను అసలు కొడతారు. వెళ్ళు కడుక్కొని రాబో. నేను నా పనిలో బిజీగా ఉన్నా, ఆడు పనిలో బిజీగా ఉన్నాడు. సర్లే పాపం ఫస్ట్ డే కదా. సరే ఇక్కడ వినమ్మా అవలే ఆన్సర్ అవ్వలే. అది అసలు ఒరిజినల్ స్టోరీ. ఇప్పుడు స్టోరీ చదువుతారు. ఆల్ ఆర్ పాజిటివ్ అండ్ నాట్ ఈక్వల్ అంటే మీనింగ్ 1 2 3 1 2 3 ఏమవుతుంది చెప్పు? దిస్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. డిస్టింక్ట్ అయితే నెగటివ్ రా. ఇఫ్ ఎనీ టూ ఆర్ ఈక్వల్ అనుకో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. స్పెల్ అగైన్ డిస్టింక్ట్ నెగటివ్. ఎనీ టూ ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ నెగటివ్. ఏదొక్కటైనా ఈక్వల్ అయిందనుకో ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0. సో ద ఆన్సర్ విల్ బి ఫర్ హియర్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0. సో ఇట్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ బట్టి వెళ్ళిపోతుంది. ఎక్కింది కదా? కండిషన్ గుర్తుంటుందా? చెప్పండి ఒకసారి. దీనే సిమెట్రిక్ అంటారు. ఏబిసి బీసీఏ సిఏబిని ఏమంటాం మనం? సిమెట్రిక్. స్పెల్ అగైన్ ఏబిసి బీసీఏ సిఏబి దట్ ఈజ్ minus a cube plus b cube plus c cube minus 3abc. ఖతం అంతే. దీని మీద ఇప్పుడు అప్లికేషన్స్ ఉన్నాయి, చెప్తా ఉండండి. అమ్మాయిలు ఒక్క నిమిషమే. మీ బుక్లో ఒకసారి బుక్ ఇవ్వండి చెప్తా, ఎందుకంటే మీరు బండగా చేస్తుంటారు దాన్ని. మీ బుక్లో క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ ఇందా నేను టిక్ పెట్టా, నాకు గుర్తుంది, మరి మీరేం అడగట్లే. ఏ చాప్టర్లో? డిటర్మినెంట్లో. ఎక్కడుంది చూడబ్బా. ఇదిగో 2 3 5. క్వశ్చన్ నెంబర్ 8. 3 5 2 5 2 3 8. మొత్తం ఇవ్వాల, సగం క్వశ్చన్ ఇది. వాట్ ఇస్ ఆన్సర్? -0 కాదురా, లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అని మీనింగ్. చెప్పు ఆన్సర్. a cube 8 b cube 27 c. అమ్మా 5 క్యూబ్ అంటే తెలుసా? లేదా స్క్వేర్లు క్యూబులు కూడా నేర్పించిన? 125 minus 3abc. చెప్పా. 6 15 90 minus 90 125 35 70 minus 70. ఆన్సర్ లేదా? నీ తలకాయ మనం చేసింది ఆఫే. అసలు ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది, మన బుర్ర అస్సలు ఉండదు. కొంచెం జాగ్రత్త, స్మార్ట్గా ఉండండి. ఆ మిగతా సగం మళ్ళొద్దాం. అది ఇంకొకటి. అటు 2 కలిపి ఇచ్చేసిండు. రైట్. మరలా వద్దాంలే. క్వశ్చన్ అవ్వలే. సగానికి అర్థమైందా? సగం మొక్క తర్వాత చేద్దాం రండి. ఏడెవడో చూడు. Look at here very carefully. Are babu, they are asking T. T is independent of lambda. There is no lambda with a T. Therefore, I can put whatever I want lambda. I can put 1 2 3. But 1 2 3 పెడితే ఏమవుతుందో తెలుసా? నాకు టీ కావాలి కానీ ఎస్ పీలు ఎందుకురా? వాట్ ఐ వాంట్ టీ. కాబట్టి లాంబ్డా ఎంత పెట్టాలి? 0. సూపర్ ఉన్నారా మీరు. పుట్ లాంబ్డా 0. అటు పెడితే మరి ఇటు కూడా పెట్టాలిగా. సో పెడితే ఏమైందబ్బా? 0 1 2 -4 -3 4 0 ఈజ్ టీ. కట్టండి. నేను ఎక్కడ కట్టను, మీరు కట్టండి త్వరగా. ఫైండ్ ఇట్. అమ్మా ఆఫ్లైన్కి అడ్మిషన్లు అయిపోతున్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మాత్రం ఓన్లీ
24 అడ్మిషన్లు మిగిలిన ఇంకా బిల్డింగ్ మొత్తానికి. అర్థమైందా? ఫర్ ద టోటల్ బిల్డింగ్ వీ లెఫ్ట్ ఓన్లీ విత్ 24 అడ్మిషన్స్. కొంచెం మంచిగా చదివే పిల్లలు ఉంటే త్వరగా రమ్మని చెప్పండి. టైం అస్సలు వేస్ట్ చేయొద్దు పాపం. ఓన్లీ 24 అడ్మిషన్స్ లెఫ్ట్. ఆన్లైన్ డౌట్స్ క్లారిఫై లేదా? హలో సిరి, ఏం డౌట్స్ కావాలి? నువ్వు అడగాలిగా డౌట్స్ ఏంటో. భరత్ కృష్ణ రెడ్డి, సార్ ఆన్లైన్ క్లాసెస్ డౌట్స్ క్లారిఫై. ఏందిరా నీ డౌట్? ఆస్క్ యువర్ డౌట్స్. సార్ ఏపీ వాళ్ళకి ఎలా? టీఎస్ చేస్తే ఏపీ సూపర్ టాప్ ర్యాంక్ వస్తుంది. సరే, ఇప్పుడు పంచాయతీ ఏంటి? ఆగండి, మీరు టీని కట్ట ఎంత వచ్చింది ఇంతకి? 18. ఇప్పుడు విను. మై క్వశ్చన్ ఈజ్ ఐ వాంట్ పి. మస్తు బుర్రన్న వాళ్ళకి లాజిక్ ఇది. అస్సలు ఎక్స్పాండ్ కూడా చేయకూడదు. వితౌట్ ఎక్స్పాండింగ్ కెన్ యూ గివ్ మీ ద వాల్యూ ఆఫ్ పి? Are they reading our chat? ఒరే, చాటింగ్ మీద ఫోకస్ తగ్గించి క్లాస్ మీద పెట్టండి రా. రోజంతా చేసే చాటింగేగా. ఈటింగ్, చాటింగ్, బ్యాటింగ్, దట్స్ ఇట్. చెప్పండి. వాట్ ఐ వాంట్ పి. Sir, I want to T means I kept lambda 0, fine, super. But if I want P, వన్ పెడితే ఏమవుతుంది? PQRS కూడా వస్తాయి. He's not asking PQRS, he want only P. So the logic is, I should have only P like T. P is only T, there is no lambda. So to have only P here, I am dividing both sides with lambda power 4. Em chestuna? Lambda power 4. P plus Q by lambda T by lambda power 4. Super. Now that side I divided means I should divide here also, na? But here is a logic is there to divide. How? Here square means you divide with only square. Here lambda means you divide with only lambda. Here lambda means you divide with only lambda. This column lambda square, this lambda, lambda. After dividing, can you give back? 1 plus 3 by lambda. 1 by lambda plus 1 by lambda square. 1 by lambda minus 3 by lambda square. Are you there? Next, 1 minus 1 by lambda, 2 by lambda minus 1, 1 plus 4 by lambda. Last one, 1 plus 3 by lambda, 1 minus 4 by lambda, 3. This is story. No. Wait. Don't get tempted. Don't put lambda 0. When you put lambda 0, it will become infinite, Rabaya. Now put 1 by lambda is 0, that is lambda tends to infinite. Lambda tends to infinite. So what I will get? P is that of, give it, 1, 1, 1, 0, minus 1, 1, 0, 1, 3. Give me the answer is. Give me the answer is. సార్ ఏపీ వాళ్ళకి 18th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ క్లాసెస్ రిపీట్ చేస్తారా? డెఫినెట్ గా అమ్మా. బట్ రివిజన్ లో వస్తారా నాన్న? we will revise the things in after 40 days. మైనస్ లాజిక్ అర్థమైంది అందరికీ?
Same story. I think you can do it. But hey, we want EA. To get EA, ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేసినావు? మా ఏసీ ఆపేసినావా? ఎందుకు? అవునా? ఐ వాంట్ ఏ ఎక్స్ట్రా డివైడ్ చేద్దామా? చేస్తావా? పోదు, ఇన్ఫినిట్లో వస్తాయి. ఎందుకంటే చెప్పు. I have to divide with x. Which row we will divide? Assume this row. Then whatever here x is there na, x tends to infinite na, the total will become infinite. Now I am doing derivative of a minus 0. అర్థమైందా? ఇందాక లిమిట్లు అప్లై చేసిన ఇప్పుడు డెరివేటివ్లు అప్లై చేస్తున్నాం. ఇవన్నీ మీ సార్లు చెప్పర్లే, జాగ్రత్తగా వినండి. ఏం చేసినాం? డెరివేటివ్ కట్టినాం. ఎవరికి? డెట్ కట్టేసినాం. ఎలా కట్టాలో చెప్తా, జాగ్రత్తగా విను. డెట్కి డెరివేటివ్ కట్టి విను వెరీ కేర్ఫుల్గా ఫాలో మీ. చాలా బ్యూటిఫుల్ లాజిక్ అప్లై చేస్తున్నా. ఐఆమ్ డెరివేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ పుట్టింగ్ ఎక్స్ టు 0. For this ax minus 12 is nothing but a, derivative is a minus 0 in x0 means a only na. So this guy is a, I need a only. Now how to get this? Very carefully, one row you have to derivative, remaining rows has to be keep same. What is the derivative? 2x plus 1, but x is 0. 1 minus 2 Indra by derivative. Now here you have to put a direct x0. This guy will become minus 1, 0, minus 3, 3, minus 1, minus 1, plus. Now row 2. One row derivative, keep these two same. But put x what? 0. Now second row derivative, but the remaining two same. Put x0, 0, 1, minus 2. Hey, derivative means 3. మిగతా అంతా 0 కదరా బాయ్. 4x అంటే 0గా అవసరమా? ఎక్స్కి డెరివేటివ్ కట్ అయిపోద్ది. 3 0 పెట్టేస్తున్నాం. -1 పిచ్చెక్కుతుంది చాలా మందికి, ముక్క కూడా అర్థం కావట్లేదు. మరి టాపర్ ఫ్రీగా అవుతారేంటి? లాస్ట్ స్టెప్, 1 స్టెప్పే చేస్తున్నా. ఇది బుక్లో ఇంత ఉంటుంది, బట్ డైరెక్ట్గా చేయటం నేర్చుకుంటే టాపర్ అవుతాం. చెప్పా ఫస్ట్ 2 x0 పెట్టావు. 0, 1, -2, -1, 0, -3, 2, 2, 2. చెప్పండి ఫైనల్ ఆన్సర్ మీరే. క్విక్గా కెన్ యు గివ్ మీ ది ఆన్సర్ క్విక్లీ ఎవ్రీవన్? Quick. Better putting x is 0 is better anana. Sir, please repeat the sum again. అదిగో బోర్డు మీదనే ఉంది, ఏముంది? లాస్ట్ 20 minutes క్లోజ్ చేస్తున్నా. క్విక్లీ కెన్ యూ ఫినిష్ ఇట్? అయిపోయిందా? I think you people can do this. You can find it now. బట్ లాజిక్ అర్థమైందా? అరే భయ్యా, p కావాలి, లాంబ్డా 0 పెట్టిను. p కావాలి, లాంబ్డా పవర్ 4 తో డివైడ్. We divided. Why we divide? This side 4 means this side also 4 only highest. Square 1, 1, 4. కాబట్టి చల్తా. But here it is. No. Here it is x. Here is highest power. 2, 1, 1, 4. That side 1. Can't divide. Not divide. ఏమ్రా పరమేశ్వర్? క్విక్గా
Here is the deadline to apply these exams. Yeah. Amma, one small, very good information everyone has to note. BitSat last date to apply is 16th. Comedy case 16th. SRM is 16th. KLU is 27. Shastra is 26. So don't miss these exam dates. ఇవి చాలా దగ్గరలో ఉన్నాయి. దేనికి అప్లై చేయడానికి డెడ్ లైన్. ఓకేనా? ఇది అవునా? క్వాలిటీ బాగుందా? సరే కానీ నువ్వేం చేస్తావంటే ఇప్పుడు క్లాస్ అయిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంది కదా, ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసి అప్లోడ్ కొట్టి లింక్ పంపించు నాకు. చూడు, బట్ ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడిందంతా కట్ చేయి. టైం ఎక్కడ? కరెక్ట్గా 44-43 మినిట్స్ దగ్గర వచ్చింది ఈ స్టోరీ అంతా. కట్ చేసుకోది. రండి, షల్ ఐ మూవ్? ఇది చాలా పవర్ఫుల్ లాజిక్, గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ కట్. ఐఐటి అడ్వాన్స్లో 2-3 టైమ్స్ వాడాడు, ఎంసెట్లో కూడా వాడుతున్నాడు. అన్ని ఫ్యాక్టోరియల్స్ ఉన్నాయిరా. వాట్ వీ హ్యావ్ ఎవ్రీ ఫ్యాక్టోరియల్, కంటిన్యూస్ ఫ్యాక్టోరియల్. This debt value is 2 times of first row. Answer is, can you spell again? Somebody gave like this: debt of 2 factorial, 3 factorial, 4 factorial, 3 factorial, 4 factorial, 5 factorial, 4 factorial, 5 factorial, 6 factorial is dash and by. Answer is 2 times of first row. Product, chaba, 2 factorial, 3 factorial, 4 factorial. Do you know what is factorial? 2 into 2, 6, 24. అర్థమైందా? క్వశ్చన్ అది కాదు, అక్కడ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు చదువు చెప్పండి, జాగ్రత్తగా ట్రై చేయండి. క్విక్లీ డూ దిస్, క్విక్లీ డూ దిస్. So then the sum of the maximum values of alpha, beta such that p power alpha and p plus 2 power beta divides delta. What does that mean? జాగ్రత్తగా వినండి చెప్తున్నా. ఇది కదా టోటల్ స్టోరీ. Do you know n plus 1 factorial is nothing but n plus 1 into n factorial, right? ఇప్పుడు ఆన్సర్ అసలు ఎందుకు, ఇన్ విచ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ p and in p plus 2 you have to write, because they are asking about p and p plus 2. Can you rewrite this guy very carefully? 2 times p factorial into p plus 1 into p factorial. Chabo, next p plus 2 into p plus 1 into p factorial. స్పెల్ చేయండి ఇప్పుడు. హౌ మచ్? 2 times p factorial whole cube into p plus 2 into p plus 1 whole square. చెప్పండి, డివైడ్ అవుతుందా? దిస్ ఈజ్ డెల్టా రా. నౌ దిస్ guy should divide with what? సంథింగ్ ఏదో ఫిషీగా ఉన్నట్టుందిడా. ఫ్యాక్టోరియల్ అయి ఉండాలా? సరే, ఇక ఆ స్టోరీ వదిలేసాను, కానీ ఇప్పుడు టైం అంత ఎక్కువ లేదు. సరే, అది ఏది ఉందో తర్వాత చూద్దాం. నాకు తెలిసి ఫ్యాక్టరీలో ఉండాలి, ఎందుకంటే కట్ అవ్వాలిగా. డివైడ్ అంటే కట్టరా, ఆ పైన ఏముందో అవి కింద ఉంటేనే కదా కట్ అయ్యేది.
సంథింగ్ ఏదో మిస్ అయింది టైపింగ్లో, బట్ ఓకే. రిమెంబర్ దిస్ లాజిక్, దట్ ఈస్ నథింగ్ బట్ ట్వైస్ ఆఫ్ రో 1. గుర్తుంటుంది కదా? సూపర్ లాజిక్, కామన్ సెన్స్, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. వెరీ కామన్ సెన్స్. డిగ్రీ ఆఫ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటారు, విన్నారు పేరు? S is equal to UT plus half AT square physics. S unit is length, each term unit should be length, half length atlundu, length ante. That's called principle of homogeneity. Already morning cheppinattunnaru mari. Ye kya hai mama? Principle of homogeneity. అటువైపు ఏది ఉందో ఇటువైపు కూడా అదే ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పు. I am assuming A is meter or length, whatever I have. Do you know what is the degree of it? That is nothing but product of diagonal elements. Order is the degree. So what will be the degree of this? Will be L cube. 2A, 2B, 2C. A is L, B is L, C is L, means L cube. Cubic equation I will get. A cubic equation should have 3 factors. So mar this side walls L ante emaindi L cube. Therefore alpha into L cube. Alpha should be constant. Adi first logic. Alpha should be not this. Why? Because this will give you L, this will give you L cube. ఎక్కింది అసలు ఇప్పుడుదా మాట్లాడిందంతా. నౌ ద గేమ్ విల్ బి డిసైడెడ్ బై దిస్ గాయ్. 4 1. హౌ యూ విల్ గెట్ దిస్ ఈస్, నౌ ఐఎమ్ పుట్టింగ్, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి అందరూ. ఐఎమ్ పుట్టింగ్ A0 B1 C -1, then get L value, అదే alpha value. So can you put this side what you will get that value? Quickly. A is 0, 0, 1, -1. Next. 0, 1, -2, 0. Next. -1, 0, 2. Is equal this side. Alpha, A plus B, 1. B plus C, 0. Abbo. We did some big mistake. Anyone? Alpha is going, mama. Alpha is gone. Right. In the last I'll give. Okay. Unnara ikkada daaka ardhamainda? So don't take -1, you go with 2. You go with 2. Then you will put here, you will get alpha. At the end we got only 2 options. That value you have to get by putting both sides. Then get alpha. Do that. Note and pet oka point and త్వరగా 5 minutes close చేస్తాను, అయిపోయింది. Last 5 minutes quickly. Time పరిగెడుతుంది కానివ్వండి రా. 5 or 10 minutes. Delta value you have to remember, Meghana, now is not the time to derive how you got it. Derivations are not important now. Derive చేసుకుంటే ఆడిపోతాం, ఐపీకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అది కాదు కావాల్సింది, పంచాయతీ బుర్రలో ఉందా లేదా. సో వన్ బ్యూటిఫుల్ లాజిక్ చెప్తున్నా, దీన్ని ఏమంటారంటే సిమెట్రిక్ ఎక్స్పాన్షన్స్ అంటారు. సిమెట్రిక్ ఎక్స్పాన్షన్స్ లేదా సైక్లిక్ ఎక్స్పాన్షన్స్ అంటారు. ఇట్స్ అ నేమ్.
how it looks like. This looks like this. Very carefully look at here. 1a square. If one row is like this, 1a square. Next row will be 1b square, 1c square. Now can you give me the what is the degree of this determinant will be? Just now only I said that to get the degree, you just take the diagonal elements. It's a constant 0, it's a power 1, it's power 2, it's a cubic. What is this degree? Degree of this is 3. 3 means it should have 3 factors. How many factors? 3 factors. Do you know what is a factor? By putting some x value for that, if the total value becomes 0, that is a factor. Do you know that? That's called reminder theorem. I am putting a equal to b. Sorry, a equal to b means the second row I am putting everything instead of b, a. 1, a square. 2 rows are identical, that is 0. B equal to c, 0. C equal to a, 0. Now what are the factors? When a equal to b, a minus b is a factor. When b equal to c, c minus b minus c is a factor. When c equal to a, c minus a equal to factor. Order a minus b, b minus c, c minus a. So this guy can be written as k times of a minus b, b minus c, c minus a. Now how you will get k? By putting 1, 2, 3, and good thing is your k value will become 1. Therefore, remember this beautiful point dear. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. Therefore, det of 1 a square, 1 b square, 1 c square is equal to det of 1 a square, 1 b square, 1 c square is equal to what? A minus b into b minus c into c minus a. Ekkinda? Sir, how you got this and this are same? Are bhaiya, idi A transpose. How many factors? 3 factors. For example, hey, look here. 1. Look here very carefully. A cube. 1 b cube. 1 c cube. Can you give me the order is degree is 1, 1, 3, 4. 4th degree means 3 factors will be the same. 4th factor will be added. So the factor says, spell with me, a minus b, b minus c, c minus a into a plus b plus c. That's the 4th factor. Degree 5. 1 a square, a cube, 1 b square, b cube, 1 c square, c cube, 5th degree. Spell with me, 5th degree. Arey, 5th lo 3 ide. A minus b, b minus c, c minus a into second degree add cheyali ante you have to write ab plus bc plus ca. ఎక్కిందబ్బా, ఎక్కించు. బండ క్వశ్చన్లు ఒక్క స్టెప్కి వస్తాయి. ఇప్పుడు 1 స్టెప్కి చేసి పడేస్తాం. చూడండి, ఆడు మీ బుక్కులో లాగి పడేసిండు, మనం కొట్టి పడేస్తాం. ఇప్పుడు బండ క్వశ్చన్లు. ఎల్లనా
లాస్ట్ 5 minutes క్విక్ రన్ అన్న. మీరు చాలా స్లో ఉన్నారు. అసలు ఇంత స్లో తోటి 10,000 లోపు తెచ్చుకోవడం కూడా కష్టం. భయపెట్టట్లే, నిజమదే. మీరు స్పీడ్ పెరగాలి, గ్రాస్పింగ్ పెరగాలి, అప్లికేషన్ పవర్ కూడా పెరగాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకవేళ టైం దొరికిందనుకోండి, ఒక్కసారి నోట్స్ ఏం చేయాలి, ఒక్క రివిజన్ కొట్టండి. బుర్రలో స్టోర్ అవ్వాలి. అది బుక్లో రాయటం ఏముంది, ప్రతి ఒక్కడు ఫెయిల్యూర్ రాసే పని అది. బట్ ఆ ఫెయిల్యూర్ నుంచే విన్నర్స్ వస్తారు. ఎప్పుడది బుక్ నుంచి బుర్రకెక్కిస్తే. ఏవి క్వశ్చన్ లేవా? చూడు ఏం చేస్తున్నాను. వాట్ ఏ లెందీ బిగ్ క్వశ్చన్. Do you know what is the meaning of this guy is called? AIEEE means JEE. Of course, in 2020, your book has a lot of big questions this type of. Let me give. This is called splitting of the determinant. So one determinant can give, this can be split at plus means plus. What is this? Det of A square 1, B square 1, C square 1. It's not in our order. Our order is 1A square. You have to interchange the rows. Okay, we'll do that. We'll do that. Now, spell it. A square, A cube. B square, B cube. C square, C cube equal to 0. Are you there? Now be very careful. Is it in our order? Take A, B, C. Let the A out, B out, C out. Then what I will get? In this, I'll get A, B, C out, and then what I'll get? 1A square, 1B square, 1C square. This side they gave 0. What about this guy? Interchange. Hey mama, direct ga jump చేయలేవు. ఏం చేయాలి? దీన్ని ఇటు పంపించు. 1 time మైనస్ అటు పంపిస్తావు, ప్లస్ అయింది. సో డైరెక్ట్లీ వాట్ దిస్ guy will become? Det of 1A square, 1B square, 1C square. Here is the question. Are the vectors non-coplanar? Non-coplanar means that is not equal to 0. Now take that out. Then what I'll get? Det of 1A square, 1B square, 1C square into that 1 plus ABC equal to 0. ఇది not equal to 0. Non-coplanar కాబట్టి. Therefore this guy should become 0 now. Therefore ABC is -1. What a tough lengthy question can be done in 2 minutes. Two steps, not 2 minutes. లేవు, అయిపోయినాయా? ఆగండి. మీ పివైకి బుక్ తీయండి. బండా క్వశ్చన్ల రా బాబా. క్వశ్చన్ నెంబర్ 15, పేజ్ నెంబర్ డిటర్మినెంట్స్ లో, ఇన్ డిటర్మినెంట్స్ క్వశ్చన్ నెంబర్ 15. క్విక్లీ, క్విక్. 15 ఎందుకు, ముందు 8 చేద్దామా? ఇందాక సగం చేసి వచ్చాంగా, మరి రండి వెళ్దాం. ఏడుందా సగం? వేర్ ఇట్ ఈస్ ఆఫ్. ఇదిగో ఇదే. ఇప్పుడు సగానికి యాడ్ చేసి ఆన్సర్ చెప్పండి. ప్లస్ వాట్ ఈస్ దాట్? 1 1 1 7 11 13 49 121 169. అర్రే బాబా ఎవరు రైడో? 1 1 1 ABC A square B square C square. ఉల్టా చేస్తుందేగా వచ్చేది. మీన్స్ విల్ గెట్ సేమ్. A minus B, B minus C, C minus A. Give me that. Plus A minus B, A minus B. 7 minus 11 minus 4. B minus C minus 2. C minus A. 13 minus 7. 6. 8 6. 48. Minus 70. Minus 22. Option D. ఎక్కిందా? మామూలుగా రచ్చ చేస్తాడు బుక్స్లో. 2 స్టెప్స్లో అయిపోతాయి. బట్ ఎప్పుడో ఇవన్నీ మీకు గుర్తుంటాయి. క్లియరా? ఇప్పుడు రండి, క్వశ్చన్ నెంబర్ 15 చేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 15 ఏం చేసినాడు? అరే డెల్టా 1 వాల్యూ చెప్పరా. డిగ్రీ ఎంత?
fifth degree. What is that? Fifth degree. Spell it. A minus B, B minus C, C minus A, AB plus BC plus CA. డెల్టా 2 చెప్పరాబాయ్. సూపర్ ఉందిరా మామ. డెల్టా 2 సూపర్ ఉంది. నాగండి మనం నేర్చుకోలే కానీ వెరైటీగా ఉంది. ఏముందో చెప్పండి. డిగ్రీ ఎంత ఫస్ట్ డిగ్రీ 3 అయిపోయింది ఆన్సర్. వాట్ ఇస్ డిగ్రీ 3 మీన్స్? డిగ్రీ 3 మీన్స్ ఆగండి. ఆర్డర్ ఇప్పుడు ఎలా ఉండాలి? 2 1 డిగ్రీ 2 డిగ్రీ 1 కాన్స్టెంట్ ఉండాలి. ఇది ఆర్డర్ ఉంది. అట్లా బీసీ అంటే డిగ్రీ 2, బీసీ అంటే పవర్ 1 డిగ్రీ 2, తర్వాత ఏ అంటే బి ప్లస్ ఏ అంటే డిగ్రీ 1 కాన్స్టెంట్. సరిపోయిందా? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఏమడిగిండు? డెల్టా 1 బై డెల్టా 2. వీళ్ళిద్దరు ఇదే కదా ఆన్సర్. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఎక్కిందా? పండగ చేయాలా? అవసరం లేదు. టిక్ పెట్టి రావచ్చు. దాట్స్ ఇట్ రెడీ ఇయర్. అండ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చేసుకోండి. ఇది చూడండి. క్వశ్చన్ నెంబర్ 23 డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. డిగ్రీ ఎంత? డిగ్రీ 4, డిగ్రీ 5. అర్థమైందా? జస్ట్ సింప్లిఫై చేసుకోండి. యు విల్ గెట్ ద ఆన్సర్. మీరు చేసుకోండి, తర్వాత చేసుకోండి. కానీ నౌ ఐ వాంట్ టు గివ్ వన్ లాస్ట్ కాన్సెప్ట్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ skew symmetric matrices and their properties. How to get these notes and everything I am going to explain in 2 minutes. Every one of you please do focus here. What is that last concept I am explaining is symmetric and skew symmetric matrices and their properties. ఇది మీరు చేయొచ్చుగా. ఇక్కడ మిస్టేక్ లేవో పన్ని కొంచెం జాగ్రత్త. ఏం లేదురా. 2 cos x ఇది అనుకుంటా. డెట్లు కట్టడం కట్టొచ్చుగా. వాట్ ఈస్ దిస్? ఎఫ్ డాష్ ఎఫ్ అంటే డెరివేటివ్. ఎలా కట్టాలి? ఒక రో కట్టాలి, 2 రోలు సేమ్ ఉంచాలి, మళ్ళీ నెక్స్ట్. ఇందా చేసాంగా అదే. సో చేయండి. అది లాస్ట్ కాన్సెప్ట్ ఉందే. డూ యు నో దిస్ ఈజ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ అండ్ లెట్ మీ కమ్ బ్యాక్. 2 minutes. A square matrix is said to be symmetric if A transpose is equal to A, and if A transpose is equal to minus A, I call it as a skew symmetric. This is what? Symmetric, and this is skew symmetric. Okay, now properties. Property 1 is if A is any square matrix, చాలా important, then A plus A transpose is always symmetric. A minus A transpose is always skew symmetric. ఫస్ట్ ప్రాపర్టీ అర్థమైందా? A into A transpose is symmetric. These are the properties which you have to learn. Spell again. If A is a square matrix, A plus A transpose is symmetric. A minus A transpose is skew symmetric. A into A transpose is symmetric. Like that list is there. ఒక్కసారి ఓపెన్ చేయండి ఆ లిస్ట్. మీకు అందులో ఏదైనా అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా త్వరగా. థియరీ బుక్ పేజ్ నెంబర్ ఓకే నేను ఇస్తాను, కంగారు పడము. థియరీ బుక్ పేజ్ నెంబర్లు ఆడున్నాయి అసలు. నెంబర్లు ఎక్కడ ఉన్నారా? కింద ఉంది. అబ్బో 6, పేజ్ నెంబర్ 6. సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ అండ్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉన్నాయి. కింద ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక్కసారి ఆ లిస్ట్ మొత్తం ఒక్క రౌండ్ కొట్టేస్తారా? సో దట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ dead easy. Just go through those properties and we'll do one question based on it quickly. Page number 6, theory book. అవన్నీ నేను రాయటం ఎందుకు, టైం వేస్ట్. మీకు ఆల్రెడీ తెలుసుగా. ఏదన్నా అర్థం కాకపోతే చెప్పండి, త్వరగా చెప్పేస్తా. రైట్, అంత అర్థమైనట్టేనా? అయితే అక్కడ కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్ మిస్ అని త్వరగా రాసుకోండి. రైట్ డౌన్ దిస్ బ్యూటిఫుల్ పాయింట్. Set of skew symmetric matrix of odd order is always 0. Spell again. Det of skew symmetric matrix of odd order is always 0.
Clear? Now, last question is, this is a question. Look here what he is explaining. A and B are square matrices of order 3. अरे बाबा A minus A transpose is क्या है? Skew symmetric. B minus B transpose is क्या है? Skew symmetric. Skew symmetric plus skew symmetric is a skew symmetric. That of skew symmetric of odd order is 0. Yo. That's it for today. I gave ఒక లెవెల్ వరకు ఇచ్చా, మరలా రివిజన్ ఒకటి వస్తుంది. జేఈ మెయిన్స్ 2026 మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయే, మొన్న మీరు రాసి వచ్చిన బండగా ఉన్నాయే, వాటిని మనం అలా పెడతాం. అది నేను నాకు ఫ్రీ దొరికిన ప్రతిసారి మీకు ప్యారలల్గా మీరు మర్చిపోకుండా ఉండటం కోసం రివైజ్ చేసుకుంటూ వస్తాం. మ్యాటర్స్ జడ్మెంట్స్ ఇవాళ రేపటికి అయిపోతుందిగా, మీరు మళ్ళీ మర్చిపోతారు. నేను మధ్యలో ఏం చేస్తా, నాకు కొంచెం ఫ్రీ దొరికిందంటే నేను యాడుండైనా లైవ్ తీసుకోవచ్చు. ఐ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ రిక్వైర్డ్ ఎట్ మై హోమ్, ఎట్ మై జిమ్, at my wherever I go. I have a cabin there will be setup and ఆ సెటప్ కాదు ఈ సెటప్. మీరు మళ్ళీ డబుల్ మీనింగ్ అయితే కష్టం. సరే, పాయింట్ ఈజ్ చాలా జాగ్రత్తగా వినండి. ఏందమ్మా అయిపోయింది, 2 minutes క్లోజ్ చేస్తున్నా. నేను కూడా నీకన్నా ముందే ఉన్నా. రైట్. ప్రవళిక, ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియాలిగా, అది కదా మ్యాటరు. ఒక్క పాయింట్ చెప్తా, జాగ్రత్తగా వినమ్మా. డైలీ మనకి 4.5 గంటల టీచింగు, 4.5 గంటల ప్రాక్టీసు, 1.5 గంటల ఎగ్జాము, 3.5 గంటల బ్రేక్స్ ఉంటాయి కదా. యువర్ డే ఈజ్ డిసైడెడ్ బై ద ఎగ్జామ్. దిస్ ఈజ్ అ డైలీ టైం. ఇవాళ రేపు కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ ఉంటుంది. ద థింగ్స్ ఈజ్ బికాజ్ చాలా మందికి ఇంకా యాప్ యాక్సెస్ వెళ్ళలే. ఇంకా మీ పేరెంట్స్ కూడా ఇవాళ యాప్ యాక్సెస్, వాళ్ళకి అసలు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చాలా మందికి తెలియదు. ఏమన్నా అర్థమవుతుందా? సో కాబట్టి ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైమ్ టు వాట్ సెటిల్ ద థింగ్స్. అట్లని మనం టైం పాస్ చేయట్లేగా, చాప్టర్లు చెప్పుకుంటున్నాగా, మ్యాటర్ వెళ్తుంది. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇదనమాట ఎగ్జామ్. Your day is used as misused will be decided by this exam. అరే మామా, ఇవాళ ఒక రోజు మన చేతిలోంచి పోయిందిరా, అది పోతుందా పవర్ఫుల్ గా యూజ్ చేసామా ఎలా తెలుస్తుందంటే, ఈ ఎగ్జామ్ లో మీకు 80 మార్క్స్ పెడుతున్నాం. 40 ఫిజిక్స్, మ్యాథ్స్, 20 ఫిజిక్స్, కెమిస్ట్రీ. అర్థమైంది అనుకుంటా కదా. 40, 20, 20. కనీసం నీకు కనుక 50% లేదంటే యూ జస్ట్ వేస్టెడ్ 1 day. ఎక్కలే, you just wasted 1 day. You just misused the day. If you get 3-4 misuses out of 60 or 58 days, you are going to get about 10,000 guarantee. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఏం చేయకూడదు, 4-3 మిస్యూజెస్ చేస్తే చాలు. అంటే ఏందో తెలుసా, ఒక బకెట్ నిండా ఫుల్ వాటర్ తీసుకొని వెళ్తుంటే 4 చిన్న బొక్కలున్నాయి. హోల్స్, లీక్స్ విల్ మేక్ ద బకెట్ ఎట్ ద ఎండ్ ఎంప్టీ. కామన్ సెన్స్. దాట్స్ ద రీజన్ ఐ యూస్ టు సే దట్ కన్సిస్టెన్సీ క్రియేట్ ఛాంపియన్స్. చిన్న గ్యాప్ వచ్చిందంటే ట్రాప్ అవుతావు, టాపర్ కాస్త యావరేజ్ గాడు అయిపోతాం. దానికోసం ఈ అయ్యా అమ్మ పాపం కష్టపడి మీకోసం మళ్ళా 15, 20, 30 వేలు ఏడ తగలెట్టడం వేస్ట్ అంటే వేస్ట్. ఎక్కుతుందని మాట్లాడేది. వీఆర్ వాట్ రీలర్నింగ్. రీలర్నింగ్ మీన్స్ రియలైజ్డ్ అండ్ లర్నింగ్. దాట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ హియర్. కొంతమంది ఆనిముత్యాలు ఉంటారు, అబ్బో వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఎవరో వాళ్ళే చెప్పనా, వాళ్ళు అసలు ఎగ్జామే రాయరు. ఎగ్జామే రాయరంటే వాడు ఎందుకు రూట్స్ అకాడమీలో జాయిన్ అయ్యిండో తెలుసా? ఆడి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్న అమ్మాయి జాయిన్ అయి ఉండొచ్చు, వాడి ఫ్రెండ్ అనుకుంటున్నోడు జాయిన్ అయి ఉండొచ్చు, పని బాట లేకుండా జాయిన్ అయి ఉండొచ్చు, ఇంట్లో ఉంటే అమ్మా నాన్నకి హెడ్ఏక్ అవుతున్న వాళ్ళు తెచ్చి పడేయచ్చు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మేలు మనకు జరుగుద్ది. ఎక్కుతుందనే మాట్లాడుతుంది.
నాకు లిస్ట్ బయటకు వచ్చేస్తుందిలే. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారుగా, కథ అంతా బయటకు వస్తుంది. ఎవడు రాసిండు ఎవడు రాయలేదు బయటకు వస్తుంది. రాయలేదు అంటే 1-2 days ఐ విల్ యాక్సెప్ట్. వై? బికాస్ ఏవో రీజన్లు ఉండుండొచ్చు. ఇంకా థర్డ్ డే కూడా రిపీట్ చేస్తున్నాడంటే ఈజ్ ఏ షిట్. డోంట్ సిట్ విత్ దట్ షిట్స్, దెన్ విల్ బికమ్ బుల్షిట్. ఆకాశం నుంచి రారు ఎదవలు. ఎదవలు ఎక్కడ నుండి వస్తారు? ఇక్కడ నుండి ఎదుగుతారు. టాపర్స్ కూడా ఎక్కడ నుండి వస్తారు? ఈయన నుండే వస్తారు. రైట్ ఆర్ నాట్? సో అంతవరకు మనకు అవసరమా? ఏం చేయాలి చెప్పండి? 1 day ఉంది, నేర్చుకున్నాం, విన్నాం, ప్రాక్టీస్ చేసాం. ఏం చేయాలి? ఎగ్జామ్లో టెస్ట్ చేయాలిగా. ఎగ్జామ్ రాసిన తర్వాత సార్ వాళ్ళు మీకు 10 వరకు అవైలబిలిటీ ఉంటారు. వాళ్ళ నెంబర్లను మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టేశాం. ఏమన్నా డౌట్ వచ్చింది ఈ ఎగ్జామ్లో, సరే ఫర్ ఎగ్జాంపుల్ 50% వచ్చింది, కానీ 50% మిస్ అయిందిగా. ఇప్పుడు నీకు వచ్చినాయి చూస్తావా, పోయినాయి చూస్తావా? పోయినాయి. వై యూ లాస్ట్ ద మార్క్స్? యూ హ్యావ్ టు గెట్ రెక్టిఫై దోస్ మిస్టేక్స్ అండ్ దెన్ షుడ్ నాట్ రిపీట్ దోస్ మిస్టేక్స్. చేస్తారా కొంచెం గట్టిగా?